దేవుడికి మహిమ కలుగునగాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మరి ఈ రోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పూర్వము పాత నిబంధనలో యెరూషలేముకి వెళ్ళి బలులు అర్పించేవారు. మరలా తిరిగి వచ్చి యథావిధిగా వారి యొక్క పాపములు చేస్తూ ఉండేవారు. మరలా వెళ్ళి బలులు అర్పిస్తూ ఉండేవారు. వారు చేసిన తప్పిదములకి వారి మనస్సాక్షి నిమిత్తంగా వారు బలులు అర్పిస్తూ ఉండేవారు. లేకపోతే కొన్ని కార్యక్రమం ద్వారా కొన్ని మంచి పనులు చేయడం ద్వారా పాపాల పరిహారము పొందుకున్నారేమో అనుకునేవారు. దేవుడు కొన్ని సందర్భాల్లో వారు క్షమించేవాడు, కొన్ని సందర్భాల్లో కఠినంగా వారిని శిక్షించేవాడు. వారి పాపాలు పెట్టి, వారి దోషములు పెట్టి, వారి అతిక్రమములు పెట్టి. ఏ మానవుడు కూడా వారి యొక్క పాపములోంచి విమోచన పొందుకోలేరు. తన శాపములోంచి విమోచన పొందుకోలేడు, తన అతిక్రమంలోంచి విమోచన పొందుకోలేడు. అది మానవక శక్తికి మించినది. పాపాల పరిహారము పొందుకోవాలంటే ఈ లోక సంబంధమైన ఏది చేసినప్పటికీ కూడా పాప పరిహారము పొందుకోలేము. మనం పరిహారము పొందుకోవాలంటే అది యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే. ఆయన చిందించిన రక్తము ద్వారా మాత్రమే మన పాప పరిహారము జరిగించబడుతుంది. ఆయన మాత్రమే మన పాపములు తీసివేయగలవాడు. ఆయన అంటున్న మాట, నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమము తుడిచివేయుచున్నాను, నేనే నీ పాపములు జ్ఞాపకము చేసుకోనను అంటున్నాడు. మన అతిక్రమములు, మన పాపములు ఆయన జ్ఞాపకం చేసుకోకుండా తుడిచివేయడానికి గల కారణం ఏంటంటే, ఈ లోక సంబంధమైన ప్రజలందరూ కూడా పాపం చేస్తున్నారు, వెళ్ళి బలి అర్పిస్తున్నారు, వారి పాప పరిహారం పొందుకున్నారు అనుకుంటున్నారు, కానీ మరలా తప్పు చేస్తున్నారు. వీరందరినీ చూశాడు దేవుడు. ఇలా కాదు అని తన అద్వితీయ కుమారుడని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. సకల పాప పరిహారత బలియాగం నిమిత్తంగా ప్రజలందరి కొరకు ఆయన బలియాగం అయ్యాడు. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా దోషము నా అతిక్రమములు క్షమించు ప్రభువా అని ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తారో, పశ్చాత్తాపడతారో, యేసుక్రీస్తు కాచిన రక్తములో నిన్ను నన్ను అందరినీ పరిశుద్ధులుగా చేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. మన జీవితాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుడికి రాజ్య నివాసులుగా దేవుడు చేస్తాడు. అప్పుడు మన పాపములు ఆయన జ్ఞాపకం చేసుకోడు. తన చిత్తానుసారంగా మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు తుడిచివేస్తాడు. ఇంకెప్పుడు మన పాపములు జ్ఞాపకం చేసుకోడు. ఆయన తుడిచివేసిన ప్రతి పాపము కూడా లెక్కలో కూడా రాదు, తీర్పు దినానికి రాదు. మనం దేవుడి చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలుగా ఉన్నాం. మన మీద పాపము ఏలుబడి చేయడానికి, దోషములు ఏలుబడి చేయడానికి అధికారం లేదు. దేవుడు తన బిడ్డల ఎడల దేవుడు చూపించిన మహాకృప. తనకు తానే ఈ లోకానికి రిక్తుడిగా వచ్చి మనందరి కొరకు, మన దోషముల కొరకు, మన పాపముల కొరకు ఆయన బలియాగమయ్యాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య తిరిగి లేచి మనకి నిత్య జీవాన్ని, పునరుద్ధానాన్ని ఇస్తున్నాడు. నీ పాప భారము నువ్వు మొయ్యలేకపోతున్నావు, నీ పాపంలోంచి నువ్వు విడుదల పొందలేకపోతున్నావు, నీ పాప భారము నిన్ను ముంచివేస్తుంది, పాపములోంచి నువ్వు బయటికి రాలేవు. ఒక నవధనాన్ని నువ్వు చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. వ్యసనములో ఉన్నావా, వ్యభిచారములో ఉన్నావా, దొంగతనములో ఉన్నావా, నరహంతకులుగా ఉన్నావా, ఇంకా భయంకరమైన పాపములో ఉన్నావా, నీ పాపములు కూడా క్షమిస్తారు. నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు ఆయన పాదాల దగ్గర చేరాలి. ఆయన సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కార్చాలి. అప్పుడే నీకు విమోచన, ఆయన రక్తంలో పరిపూర్ణమైన క్షమాపణ నీకు దొరికింది. నేను నీ పాపములు జ్ఞాపకము చేసుకోనని చెప్తున్నాడు. మరి ఈరోజు వింటున్నా నీవు నీ పాపములు విడిచిపెట్టి యేసయ్య పాదాల దగ్గరకు వస్తే గనక దేవుడు తప్పకుండా నీ పాపములు క్షమిస్తాడు, నీ అతిక్రమములు క్షమిస్తాడు. నీ పాపములన్నీ తుడిచివేసి ఆయన జ్ఞాపకములో కూడా తెచ్చుకోడు. నిన్ను ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా ఆయన నిన్ను చేర్చుకుంటాడు. నీ యొక్క వ్యసనములన్నీ తీసేస్తాడు, నీ యొక్క రోగములన్నీ తీసేస్తాడు, నీ యొక్క అతిక్రమములను తీసేస్తాడు, నీ లోక సంబంధమైన జీవితంలోంచి తీసేస్తాడు. నిన్ను పరిశుద్ధుడిగా చేసి నిత్య రాజ్య వారసులుగా చేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నీకు క్షేమాన్ని, మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు ఇస్తాడు. మరి అట్టి కృపలో నీవు వస్తావని ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాతో పాటు నువ్వు ప్రార్థనలో ఏకీవించు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఏ బిడ్డలైతే నాయన
వారి పాపములో వారు మొయ్యలేక వారి బంధకములో ఉండి నాశనం అయిపోతున్నారు, వారి అతిక్రమంలో ఉండి నాశనం అయిపోతున్నారు. వాటి నుండి విడిపించండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా. నీ అమూల్యమైన రక్తంలో పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిత్యరాజ్య వారసులుగా వారిని చేయండి ప్రభువా. అయ్యా, వారి పాపములు తుడిచివేసి, వారి అతిక్రమములు తుడిచివేసి, వారి పాపములు ఏనాడు జ్ఞాపకంలో తెచ్చుకోకుండా వారిని స్థిరపరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈరోజు నీ వాగ్దానము నీ కుటుంబంలో, నీ బిడ్డల్లో దేవుడు కార్యము జరిగించబడును గాక. వాగ్దానమైన మీరు మీ మట్టుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దాని ద్వారా దేవుడి యొక్క సువార్త విస్తరించబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.